వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం. అర్హులైన పేదలందరికీ కార్పొరేట్ వైద్య సేవల్ని అందిస్తోంది సర్కార్. అంతేకాదు తాజాగా ఆరోగ్యశ్రీ పరిధులని 25 లక్షలకు పెంచారు. ఇది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని అంటున్నారు నిరుపేదలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షలకు పెంచాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై పేదలు ఎంతగానో సంతోషిస్తున్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేని వారంతా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా చికిత్స చేయించుకుంటున్నారు. మేము రాజంపేట నుంచి వచ్చినాం, అన్నమయ్య జిల్లా. జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము ఆరోగ్యశ్రీ కార్డు కింద టోన్స్ ఉంటే చేయించుకున్నాం. బాగా చేశారు, బ్రహ్మాండంగా. ఏదో మళ్ళీ 20 లక్షల వరకు పేదలకు పెంచినారంటున్నారు. చాలా మంచిది అది. పేదవాళ్ళకి అందరికీ సౌకర్యంగా చేయించుకునే దానికి వసతి కల్పించాడు. ఆయనకు ధన్యవాదాలు. అవుతులే సార్, అవుతులే ఖర్చు అవుతులే, కానీ ఆయన ఫ్రీగా చేయించినాడంటే మర్చిపోకూడదు కదా. ఎవరైనా జగన్ అన్న మర్చిపోకూడదు కదా సార్. ఇప్పుడు మాది రైల్వే కోడు దగ్గర నుంచి 10 కిలోమీటర్ల పక్కన పల్లెటూరు సార్, చిన్నది. నాకు ఓటు కార్డు హక్కు వచ్చిన తర్వాత పక్కన వేసింది మాకు తెలియదు. వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఆయన పోయిన తర్వాత ఇక ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగుల కుటుంబీకులు ఆనందిస్తున్నారు. చికిత్స పూర్తయిన రోగులు తిరిగి ఇళ్లకు వెళ్లడానికి ఉచితంగా రవాణా ఛార్జీలు ఇవ్వడంపైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు అన్నదమ్ముడుగా భావించుతాము. అంతకు మించి ఇంకా ఆరోగ్యశ్రీ మీద చేస్తున్నాడు కదా ఫ్రీగా. ఇంకా అన్నము పాలు, పొద్దున్నే పాలు ఇస్తారు, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం, ఆపరేషన్ ఫ్రీ. ఏదన్నా ఉండే వాళ్ళకి ఏదన్నా ఖర్చు ఉంటుంది, మళ్ళీ పోయేదానికి ఛార్జీలు ఇచ్చారు. ఒకప్పుడు ఖరీదైన రోగం వస్తే నిరుపేదలు జీవితం మీద ఆశ వదులుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ధనవంతులకు మాత్రమే సాధ్యమైన వైద్య సేవలు సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందుకే నిరుపేద రోగుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నేను సమ్ టైమ్ సైడ్ పెయిన్ రావడంతో నేను రెస్టారెంట్లో వర్క్ చేస్తానన్నా. చెన్నై అపోలోకి వెళ్ళాము. అక్కడికి వెళ్తే 1,75,000 దాకా అడిగారు. అంత పెట్టుకోలేక మా పరిస్థితి అంత ఇది లేదని చెప్పేసి వచ్చేసాము. వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి ఇక్కడ అడిగాము. చూశారు సారు, చూసి అమ్మ స్టోన్స్ ఉన్నాయి, అడ్మిట్ అవ్వండి. సార్ అమౌంట్ ఏమవుతుంది? లేదమ్మా, ఆరోగ్యశ్రీ మొత్తం ఫ్రీగా చేస్తారమ్మా, మీకు ఏం ఇబ్బంది లేదు, ఆరోగ్యశ్రీ పెట్టుకోండి, మొత్తం A to Z మొత్తం ఫ్రీ. అప్పటి నుంచి ఇంతవరకు సార్ మాకు ₹1 ఖర్చు లేదు, మొత్తం ఫ్రీగానే చేశారు. అంత సౌకర్యం అంతా బాగుంది. మార్నింగ్ పాలు, టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ భోజనం టైం టు టైం, సిస్టర్లు కానీ బాగా కేరింగ్ తీసుకోవడం కానీ బాగా చేశారు సార్. మాకు సర్వీస్ మేడం బాగా ఇచ్చారు. జగన్ అన్న వాళ్ళ నాన్నగారు వచ్చిన నుంచి ఆరోగ్యశ్రీ మాకు వర్తిస్తుంది. అప్పటి నుంచి మాకు వర్తిస్తుంది. తినేసి తినలేదని చెప్పకూడదు కదా సార్. అప్పటి నుంచి మాకు వర్తిస్తుంది. ఫస్ట్ నాకే సర్జరీ అయింది. ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు నాకు సర్జరీ అయింది. తర్వాత మా అబ్బాయికి, ఇంకొక అబ్బాయికి, ఇప్పుడు ఈ అబ్బాయికి, అందరికీ ఆరోగ్యశ్రీలోనే అయింది. అందరమే బాగానే ఉన్నాం. జగన్ అన్న కూడా ఇప్పుడు బాగా అన్నీ పెట్టాడు. ఇంకా ఆయనకే మా ఓట్లు అంతా, ఆయన్ని మర్చిపోము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగాల సంఖ్యను కూడా పెంచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇది మరింత మంది రోగులకు ఉపయోగపడుతుంది.